మన ప్రవీణ్ పగడాల బ్రదర్ విషయంలో నేను ఏంటంటే ప్రజాముఖంగా నేనే కాకుండా నాలాగా అతి కొద్ది మంది ప్రవీణ్ బ్రదర్ విషయంలో ఇది ఆయన యొక్క న్యాయం జరగాలని, ఆయన లెగసీ కంటిన్యూ కావాలని, ఎందుకంటే ఒక మంచి వ్యక్తి, ఆయన వల్ల 10 మందికి మంచి జరిగింది. ఏ బిలీఫ్ సిస్టమ్ ఉన్నా సరే, ఏ మత విశ్వాసాన్ని పాటించినా సరే, ఆయనకు ఒక ఏమంటారు మంచి విద్యావేత్త, అనేక విషయాల మీద అవగాహన ఉన్న వ్యక్తిగా, సో తన జీవితము ఒక్క పైసా కూడా ఇప్పుడు దశమ భాగాలు ఇట్లా ఆయన ఇది అపాలజెస్టిక్స్ అంటే ఒక ఏమంటారు క్రిస్టియన్ కమ్యూనిటీలో జ్ఞానాన్ని పంచే వ్యక్తిగా ఆయన ఇది విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి ఎందరో 12 మంది పేద పిల్లల్ని ఇంట్లోనే చదివిపిస్తూ ఒక అనాథాశ్రమాన్ని నడిపిస్తూ, అదేవిధంగా ఇట్లా అనేక ప్రాంతాలు తిరిగి పేద పిల్లలకి చదువు చెప్పించే ప్రయత్నము, ఆ రాజమండ్రి వెళ్ళడము, ఇవన్నీ అంటే ఒక చర్చ్ అనేది ఒక క్రిస్టియానిటీ ఆయనకు దేవుడు మార్గం చూపెట్టి ఆయన జీవితంలో ఒక పెద్ద మార్పు తెచ్చిండు. అంతకుముందు కడపలో పెరిగిన వాతావరణానికి ఆ దేవుని దిశగా వచ్చినప్పుడు అది ఒక బిలీఫ్ సిస్టమ్. ఓకే, అదొక్కటే ఇక్కడ లేదు ప్రవీణ్ బ్రదర్ విషయంలో. ఓకే, ఇప్పుడు మిగతా వాళ్ళు అనుకోండి, ఇప్పుడు జాన్ వెస్లీ గారు, ఇంకోరో సంబడి, ఓకే, ఈ కార్పొరేట్ పాస్టర్ కల్వరి సతీష్ కుమార్ గారు, ఇంకా అనేక మంది ఇక పేర్లు చెప్పిన కొద్దీ వాళ్ళు నా మీద వీడియోలు పెడతా ఉంటారు. ఓకే, అంటే మన టాపిక్ డైవర్ట్ అయిపోతుంది పేర్లు చెప్పినప్పుడు. సో కానీ అందులో ఉండే సారాంశం ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ దీస్ ప్రతి మతంలో దొంగలు ఉన్నారు. ఓకే, దేవుడి పేరు మీద వ్యాపారం చేసుకొని పైసలు లూటీ చేసుకుంటున్న వాళ్ళు, ఆ ప్రజల సొమ్ము తీసుకొని దశమ భాగాలు వాళ్ళ శాలరీ రాగానే వాళ్ళకెళ్ళి 1/10 కంపల్సరీ ఇవ్వాలంట వాళ్ళ అఫిలియేటెడ్ చర్చిలకి. ఆ విధంగా అట్లా దశమ భాగాలు తీసుకొని వాళ్ళు అందులో ఎంత పర్సెంటేజ్, ఒక 5-10% కూడా ప్రజలకు నిష్పక్షపాతం ఖర్చు పెడుతున్నారా లేదా నాకు డౌట్. ఓకే, మిగిలిన 80-90% వాళ్ళ సొంతానికి విలాసాలకి ఖర్చు చేసుకుంటున్నారు. ఒక సిస్టర్ చెప్తున్నది, ఇప్పుడు జాన్ వెస్లీ గారి విషయంలో కొంతమంది అంధభక్తులను తయారు చేసుకున్నాడు ఆయన జాన్ వెస్లీ గారు. కాబట్టి ఆ అంధభక్తులు ఇక నా మీద బురద తగులుతారు, ఇంక్లూడింగ్ స్టీవెన్ పాలు, వీళ్ళు పెద్దోళ్ళు అది ఇది అన్నోళ్ళు కూడా నేను బచ్చగాని కోన్ కిస్క గొట్టంగాని మీద మాట్లాడుతున్నారు. ఓకే, అవసరం లేదు, సబ్జెక్ట్ డివియేట్ కావాల్సిన అవసరం లేదు. ఓకే, కానీ ఒక సిస్టర్ ఏమంటుంది అంటే, అన్న మీరు చెప్పినాక నేను ఆలోచిస్తున్నా, ఏది యొక్క ఏమంటారు ఒక కుటుంబంలో ఎవరో ఒక్కరికి దేవుడు ఏమంటారు వాళ్ళకి ఏమంటారు దేవుడు కనబడి, లేకపోతే దేవుడు మాట్లాడి, లేకపోతే ఆ దైవత్వం సైడ్ పోతారు. కానీ ఇంట్లో ఉన్న అందరూ కుటుంబ సభ్యులు అందరు, భర్త, భార్య, చెల్లె, అక్క, తమ్ముడి భార్య, అందరూ ప్రతి ఒక్కడు ఒక చర్చ ఎందుకు పెట్టుకుంటాడు అన్నా అని ఆ సిస్టర్ అడుగుతున్న సిస్టర్ కూడా క్రిస్టియనే. ఓకే, అంటే అందులో లాభం ఉంది. అమెరికాలో 5 లక్షల జీతం వచ్చేట ఆమె కూడా ఎందుకు వదిలేసుకుని వచ్చింది అంటే అక్కడికంటే ఎక్కువ ఇక్కడ పైసలు వస్తాయి అని అర్థమే కదా. ఓకే, సో కాబట్టి అందులో ఆడిట్ చేస్తే ప్రతి ఒక్క చర్చిలో ఎన్ని నిజంగా ప్రజలకు ఖర్చు అవుతున్నాయి, ఎన్ని వాళ్ళ సొంతాన్ని మింగుతున్నారు అనేది అది వాళ్ళ ఈ కార్పొరేట్ చర్చిలో వాళ్ళు ఏమైతుంది అంటే ఇంకో బ్రదర్ చెప్తుంది ఏంటంటే, అన్న ఈ కార్పొరేట్ చర్చిలు రాకముందు మా చిన్న చర్చిలకి 100 మంది వచ్చేటోళ్ళు అన్న, వీళ్ళు ఈ కార్పొరేటర్ వచ్చినాక ఏం చేస్తారు, అన్నిట్లలో ఈ పెద్ద ఎల్ఈడీలు పెడుతున్నారు, స్క్రీన్లు పెడుతున్నారు. వీడు వేసుకునే డ్రెస్, వీనికి మేకప్ ఒక 10 మంది, వీనికి బాక్సర్లు 20 మంది, ఇట్లా ఈ సెటప్ చేసే వరకు వీడు ఆ ఇంగ్లీష్ లో డిఫరెంట్ వాయిస్ మాడ్యులేషన్ చెప్పే వరకు మా చర్చికి కూడా వస్తాడన్న. సో అట్లా అన్ని ప్లేస్లలో అన్ని నగరాలలో పెద్ద ఎల్ఈడి పెడుతున్నారు, స్క్రీన్లు పెడుతున్నారు. ఇక మా చర్చి కూడా తెలియదు, అందరు ఆ చర్చిలకే ఇస్తున్నారు. సో ఇట్లా కార్పొరేట్ వల్ల దోసుకుంటున్నారు, మా చిన్న చర్చిలను చంపేస్తున్నారు అని ఆ బ్రదర్ బాధపడుతున్నాడు. ఓకే, అయితే ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంటంటే, ఆ బ్రదర్ ఎవరో నాకు తెలియదు. ఆ బ్రదరు హానెస్ట్ గా చెప్తున్నా 3 ఏళ్ల కిందనో ఎప్పుడో నాకు కరెక్ట్ గుర్తులేదు, అరౌండ్ 3 years అయిందో ఇంకెక్కువైందో. ఓకే, సో ఆ బ్రదర్ది ఒక్క వీడియో చూసిన నేను, ఈ రక్షణ టీవీలో బ్రిటిష్ ఓడు తెచ్చిన చట్టాల గురించి మస్తు మాట్లాడిండు. ఎవరు పెట్టిండ్రండి మా మూతికి ముంతా ముడ్డికి చీపురు అని మంచిగా మాట్లాడిండు. ఆ వీడియో నా దగ్గర ఉన్నది. సో అది మాట్లాడితే అది నేను సేవ్ చేసుకున్నా, ఎందుకంటే అంధభక్తులకి కౌంటర్ ఇవ్వచ్చు అది. ఓకే, అర్థమైందా? సో కానీ ఆ ఒక సిస్టర్ నాకు చచ్చిపోయిన నెక్స్ట్ డేనే మెసేజ్ పెట్టింది ఫేస్బుక్ లో, అన్న ప్రవీణ్ పగడాల బ్రదర్ చంపినరు అన్న అని పెట్టింది. ఈ యొక్క బీజేపీ RSS విద్వేష పురుగులు చంపినరు అనగానే
ఎవరు ప్రవీణ్ పగడాల నాకు తెలియదు. అప్పుడు ఏం చేసిన, గూగుల్లో పోయి సెర్చ్ చేస్తే ఈయన ఫోటో కనిపించింది, ఈయన ఫేస్ కనిపించింది. అప్పుడు నేను నేను చూసిన ఈయనను అని అప్పుడు గుర్తు చేసుకున్నా. ఓకే, అర్థమైందా? సో అంటే నాకు ఆయన ముఖ పరిచయంగా, అంటే నేను ఆయన చూసిన ఒక వీడియో తప్ప నేను ఆయనతో మాట్లాడలేదు. ఆయన ఏం చేస్తాడు, ఆయన యాక్టివిజం తెలియదు, ఆయన గురించి 0% నాలెడ్జ్. ఏది చనిపోయేంత వరకు, ఈ ఇన్సిడెంట్ అయినంత వరకు. ఓకే, ఇన్సిడెంట్ అయినాక మాట్లాడిన కొద్దీ తెలుస్తా ఉంది. ఆ క్రమంలో నేనేమంటున్నా అంటే, నిజాయితీగా జెన్యూన్ గా, ఓకే, నేను ఎక్కడ ఇంజస్టిస్ జరిగినా ఏ విషయంలో ఎనఫ్ రీసెర్చ్ చేసి అది కాకుండా ఉండడానికి నా శాయశక్తుల ప్రయత్నం చేసే క్రమంలో ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు తప్పకుండా ఇందులో ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ గల హస్తం ఉంది, ఇది యాక్సిడెంట్ కాదు, హత్య అనేది మనకు క్లారిటీగా అర్థమైంది. కాబట్టి ఇందులో న్యాయం దొరకాలని నా శాయశక్తుల నేను సమయం కేటాయించి ఎవరు ఓపిక ఎప్పుడు ఫోన్ చేసినా మాట్లాడి, ఇప్పుడు చాలా మంది నేను అబ్జర్వ్ చేస్తున్నా, అంత ప్రవీణ్ బ్రదర్ కి మా ప్రవీణ్ బ్రదర్ మేము 30 ఏళ్ళు కలిసి తిరిగినాం, కలిసి ఒక్క పండుగ స్నానం చేయడానికి తప్ప మిగతా అన్ని విషయాల్లో ప్రవీణ్ బ్రదర్ తోటే ఉన్నాం. ఓకే, దొడ్డికి కూడా కలిసే పోయినాం. ఇట్లా చెప్పిన వాళ్ళు ఇవాళ ఒక 10 నిమిషాలు ఆయన గురించి మనం అడుగుదామంటే టైం ఇస్తలేరు. నిన్న ఒక నలుగురు, ఇప్పుడు నా లెక్క ఒక ఇన్నోసెంట్ నలుగురము, ఒక ఇది ప్రవీణ్ బ్రదర్ కి ఎలాంటి సంబంధం అంటే ఒకరిద్దరు పరిచయం, అన్న మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఉన్నారు, అన్నతో సమయం గడిపిన వాళ్ళు ఉన్నారు. అట్లనే ఇంకో బ్రదర్ కి అయితే నా లెక్కనే ఎలాంటి సంబంధం లేదు అన్నతోటి. ఓకే, ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, ఆయన తన పని చేసుకుంటూ, సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేసుకుంటూ ఈ అన్న గురించి ఆయన సమయం కేటాయించి ఊర్లు తిరుగుకుంటా ఆయన గురించి రీసెర్చ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. ఎట్లా జరిగింది, ఏం జరిగింది. ఆ క్రమంలో అన్ని వాస్తవాలు తెలియాలంటే ఏం చేయాలి? అన్నకి సన్నిహితులు ఉన్న వాళ్ళతో మాట్లాడాలి కదా. అట్లనే మన నీల్ రాజు బ్రదర్ ఎంత కష్టపడుతున్నాడు. పొద్దుగాలు లేస్తే ఆయన ఆ ప్రొఫైల్ అన్నదే పెట్టుకున్నాడు. ప్లస్ పొద్దుగాలు లేస్తే అన్న ఏడేడ ఉండే, ఏ ఊర్లో పుట్టిండు, ఏ ఊర్లో సమయం గడిపిండు, అవన్నీ తెలుసుకుంటూ ఆయా ప్రాంతాలు తిరుగుతూ అక్కడ ప్రజలతో ఇంటర్వ్యూ చేస్తూ ఆ యొక్క ప్లేసులు చూపెడుతూ పొద్దుగాలు లేస్తే షేర్ చేస్తున్నాడు ఎవరు, నీల్ రాజు బ్రదర్. అట్లనే పంబరాజు అనే బ్రదర్, ఆయన కూడా పాపం ఆయన కూడా ఇట్లా. అంటే నేను ఏం చెప్తున్నా, ఇంకా చాలా మంది సిస్టర్లు ఉన్నారు. ఓకే, ఒక సిస్టర్ నాకు ఆమె పంపించింది, ఆమె కూడా రీసెర్చ్ చేస్తున్నది. అట్లా అంటే నేను ఏమంటున్నా, ఎవరైతే ఇలా హర్ష కుమార్ గారు ఎక్స్ ఎంపీ 2 సార్లు ఎక్స్ ఎంపీ హర్ష కుమార్ గారు, ఓకే, ఆయనకు కూడా ప్రవీణ్ బ్రదర్ ఎవరో తెలియదు చచ్చిపోయేదాకా. ఇట్లాంటి వాళ్ళు జెన్యూన్ గా కష్టపడుతున్నారు. కానీ ప్రవీణ్ ఏంటనే మా కోసమే పుట్టిండు, మేము ప్రవీణ్ కోసమే పుట్టినాము, మేము చెయ్యి కోసుకోమంటే కోసుకుంటాం, తొడ కోసుకుంటాం అనేటువంటి గాడి కొడుకులు ఒక్కడు కూడా నోరు తెరుస్తలేడే. ఇలా సోకాలు కార్పొరేట్ పాస్టర్లు కానీ, కింది స్థాయి పాస్టర్లు కానీ, ఓకే, మాకున్న ఆ యొక్క బాధలో, ఆవేదనలో ఆ యొక్క ఏమంటారు, ఆ యొక్క న్యాయం దొరకాలని, లేకపోతే ఆయన లెగసీ న్యాయం ఒకటే కాదు, న్యాయం అంటే దోషులకు శిక్షలు పడడం, అదొక్కటే కాదు. ఇప్పుడు ప్రవీణ్ బ్రదర్ అయితే బతికించి తీసుకురాలేం, అది ఒక్క పార్ట్ మాత్రమే. అది కాకుండా నేను 100 చెప్పిన, ఏది ఆయన లెగసీ కంటిన్యూ చేయాలరా, మెమరీ పార్క్ పెట్టాలరా, ఇంకోటి సినిమా తీయాలరా, లేకపోతే బుక్ రాయాలరా, ఇట్లా చాలా చెప్పిన. మిగతా అయితే కూడా ఆపుతలేడు కదా. ఓకే, ప్రభుత్వం అనేది ఏది అడ్డుపడుతున్నది ఏ విషయంలో ఎందుకంటే పెద్దవాళ్ళ ఆస్థానం ఉంది కాబట్టి, అది హత్య పెద్దవాళ్ళు ప్రభుత్వానికి అండగా ఉన్న వాళ్ళు చేయించారు కాబట్టి అది బయటకు అన్ని ఆధారాలున్నా కేసు విచారణకు రాకపోవచ్చు కాబట్టి అది ఒక్క పాయింటే. కానీ అది కాకుండా 99 వెరైటీ చేయొచ్చు కదా. వాడికి ప్రభుత్వం కూడా సహకరించడానికి కూడా సిద్ధంగా ఉంది కదా. అయినా సరే ఎవడేం చేస్తలేడు. అర్థమైందా? నేను గమనించింది ఏంది, ప్రవీణ్ బ్రదర్ చావుని వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అనాలే తప్పదు. ఎందుకంటే ప్రవీణ్ బ్రదర్ పేరు మీద ఏది ఒక్కొక్కడు పైసలు వసూలు చేసుకుంటుండు. కొంతమంది ఏం చేస్తున్నారు, వాళ్ళ పబ్లిసిటీ పెంచుకుంటున్నారు. ఓకే, ఏది ఇక నెక్స్ట్ నా టార్గెట్ నాదే అని వీడే కృత్రిమంగా వానికి ఇబ్బందులు పెట్టినట్టు క్రియేట్ చేసుకుంటున్నారు. ఓకే, లేకపోతే డబ్బులు వసూలు చేస్తున్నారు, లేకపోతే ఆయన పేరు మీద మీటింగులు, లేకపోతే ఏమంటారు మెమోరియల్లు, స్పీచ్లు, పనికిరాని ఊకదంపుడు స్పీచ్లు వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటున్నారు తప్ప, లేకపోతే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వ్యూస్ తెచ్చుకుంటున్నారు తప్ప, నిజంగా ప్రవీణ్ బ్రదర్ లెగసీ కంటిన్యూ కావడానికి కొద్ది మంది, ఇప్పుడు చెప్పిన కొద్ది మంది పేర్లు తప్ప
ఎంపీ హర్ష కుమార్ గారు, నేను ఇట్లాంటి వాళ్ళు అతి కొద్ది మంది తప్ప, ఇప్పుడు నీల్ రాజు గారు లేకపోతే పంబరాజు గారు ఇంకోరెవరో ఇంకా కొద్ది మంది ఉన్నారు. వాళ్ళు తప్ప ప్రవీణ్ బ్రదర్ కోసమే పుట్టినా అని చెప్పేటోళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తలేడు. కొంతమంది సిస్టర్స్ ఉన్నారు, అనానిమస్ ఉన్నది, ఒక సిస్టర్ ఇండియాలోనే ఉంటుంది. ఆ సిస్టర్ మొత్తం ఆమె పంపించింది చదువుతా, ఆమె పేరు చెప్పగాని ఆమె పంపించింది చదువుతా, ఆమె ఏమేమి రీసెర్చ్ చేసింది అనేది. అట్లాంటి వాళ్ళు కొద్ది మందే ఉన్నారు, ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. మరి ప్రవీణ్ బ్రదర్ కోసమే పుట్టిన వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు చెప్పండి? దే ఆర్ యూజింగ్ వాళ్ళు ఇప్పుడు మాట్లాడకపోతే ఎప్పుడు మాట్లాడతారు? ఇప్పుడు ఇన్సిడెంట్ అయ్యి రెండు నెలలు అయిందా? ఇది మార్చి 24 కదా, మార్చి ఏప్రిల్ మే నెలన్నరనో 2 నెలలు అయింది. ఇంకా 3 నెలలు ఇంకా 6 నెలలు ఇంకా నెల అయినా సరే ఇప్పటికే సగం మంది మర్చిపోయారు. ఓకే, ఇంకో 2 నెలలు అయితే నువ్వు పబ్లిక్ లో వచ్చి మాట్లాడినా వాడు పట్టించుకోడు. రైట్? అది ఐరన్ వేడిగా ఉన్నప్పుడే వంచితే వంగుతుంది, చల్లగానే కొంగమంటే వంగదు కదా. అన్నప్పుడు ఈ సోకాళ్ళు ప్రవీణ్ బ్రదర్ కోసమే పుట్టినా అని చెప్పుకుంటున్న వాళ్ళు ఎందుకు వచ్చి మాట్లాడతలేరు? ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళ బ్రదర్ యాంటోనీ కిరణ్ కుమార్ గారు కావచ్చు, లేకపోతే జెసికా కోమల్ సిస్టర్ గారు కావచ్చు, లేకపోతే వాళ్ళ అమ్మగారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, లేకపోతే వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్తున్న జార్జ్ గారు కావచ్చు, లేకపోతే ఈ యొక్క వడ్డే నవీన్ గారు కావచ్చు, లేకపోతే సత్యాన్వేష్ అనేటోడైతే వాడికి పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. సో ఇట్లా రకరకాల ఇక వాళ్ళు నన్ను తిడతారు. అరే కాదురా, నువ్వు జెన్యునే అనుకుందాం, ముచ్చట కోసం ఎవరో ఏదో అన్నారు వదిలేద్దాం, నువ్వు జెన్యునే అనుకుందాం. వాస్తవాలు అయితే ప్రజలకు చెప్పాలి కదా. రైట్? మరి చెప్పకపోతే ప్రజలకు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ కావాలి, నేను కొట్లాడాలి. ఎట్లా కొట్లాడతా నేను? మీ అందరి సహకారం ఉంటేనే, మీరందరి యొక్క ఇన్పుట్ ఇస్తేనే కదా మనం ఒక ప్రణాళికబద్ధంగా చేయగలుగుతాం ఏదన్నా. రైట్? మరి ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు జెసికా సిస్టర్ ఏడ్చుకుంటూ కూర్చుంటే వస్తాడా ప్రవీణ్ బ్రదర్? మరి కాబట్టి వాట్ ఎల్స్ వీ కెన్ డూ అని ఆలోచించాలి కదా. మనమంతటా మనము శతవిధాల ప్రయత్నం చేసి వాళ్ళకి కాల్ చేసే ప్రయత్నం చేస్తే కూడా, ఈ నిన్న జార్జి అంటే ఆయన ఏది కాల్ చేసినాం నలుగురం కలిసి చేస్తే ఎంత కావురంగా, ఎవడు కలపమన్నాడు, ఎందుకు కలిపినావు అని మాట్లాడుతున్నాడు. సిగ్గు లేదురా అయ్యా? నీ ఫ్రెండ్ కదరా, మాకేమైనా వస్తుందా? అల్లా మాకు 5 పైసలు ఏమైనా వస్తుందా ప్రవీణ్ బ్రదర్ గురించి? నేను ఈ టైం కేటాయించినా, నేను మాట్లాడినా 100 మంది నాకు ఫోన్ చేసి అన్న ఇది చూడు, అన్న అది చూడు, ఇది ఎట్లా ఉన్నది, ఇంకా లేకపోతే గంటలు ప్రతిరోజు 100 మంది ప్రవీణ్ బ్రదర్ గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే దాని గురించి విశ్లేషించి లేకపోతే వాళ్ళతో మాట్లాడి చేస్తే నాకేమవుతుందిరా? చెత్తబాడుకో, నువ్వు క్లోజ్ ఫ్రెండ్ కదరా. ఎవడు కలపమన్నాడు? నువ్వు ఫేవర్ చెప్తున్నావు. నాకు కలిపితే ముచ్చట చెప్తే వాళ్ళకి డౌట్ ఉన్నాయి కాబట్టి ఆ బ్రదర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏది నేను వద్దు అని కూడా అన్నా. అంటే ఆ బ్రదర్ ఏం కాదన్నా కలుపుతా అన్నాడు. కలిపితే తిడుతున్నాడు ఆడు. లుచ్చబాడుకోవాలి. వడ్డే నవీన్ అంటాడు ఒకసారి మాట్లాడి మళ్ళీసారి కాన్ఫరెన్స్ పెడితే మాట్లాడరా అంటే ఫోన్ ఎత్తట్లేదు, రెస్పాన్స్ చేయట్లేదు. సత్యాన్వేష్ గాడు అన్న తాగిండు, మూసీ నది ఒడ్డుకు తాగిండు, ఇంకో దగ్గర తాగిండు అంటున్నాడు. మరి ఆ రోజే ఎవనో పెళ్ళాకంట వాళ్ళిద్దరు నచ్చలేదంట. వీడేమో ఆ అమ్మాయి తరఫున వీడు వకాలతో వచ్చుకుంటాడు సత్యాన్వేష్ గాడు. ప్రవీణ్ బ్రదర్ ఏమో మనకెందుకు రాయ్యా, మనము చర్చ్ రిలేటెడ్ మాట్లాడదాం, పర్సనల్ విషయాలు మనకెందుకని ప్రవీణ్ బ్రదర్ అంటే ఆ విషయంలో 44 నిమిషాలు ఈడు ప్రవీణ్ బ్రదర్ తోటి వాగ్వాదం చేస్తాడంట ఈడు సత్యాన్వేష్ గాడు.